తిరుపతిలో హైటెన్షన్, జగన్ పర్యటన పైన జనాగ్రహము, రెచ్చగొట్టొద్దు, బాధ పెట్టొద్దు హిందూ సంఘాలు. జగన్ కొండకు రాకూడదని భారతీయ జనతా పార్టీ, హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. ఆయనను అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. విషయం ఏంటంటే ఇదే కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అమిత్ షా తిరుపతికి వస్తే ఆయన మీద రాళ్ల దాడి చేసినటువంటిది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. ఇవాళ వీళ్ళు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, స్వయంగా కేంద్ర హోంమంత్రి, మళ్ళీ బీజేపీ నాయకులు ఇంకేదో చెప్తారు. చంద్రబాబు నాయుడు తోటి మళ్ళా రాజకీయ అవసరాల కోసం జతగట్టిరు. కనీసం వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోలేనటువంటి అసమర్థులు భారతీయ జనతా పార్టీ నాయకులు. చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళ అవసరం కోసమైన తోటి ఎట్లా పడితే అట్లా పొత్తులు పెట్టుకున్నారు. అదే అమిత్ షా మీద తిరుమల కొండ పైన కేంద్ర హోంమంత్రిమైన దాడి చేస్తే కూడా మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఉంటే ఇవాళ మాట్లాడుతున్నారు. డిక్లరేషన్ చేయాలట. జగన్, మీరు మా తిరుమలకు రావద్దు, వస్తే అడ్డుకొని తీరుతాం. మీ వాహనాలు మా సాధు సంతులు హిందువుల శరీరాలపై నుంచి వెళ్లాల్సిందే తప్ప మిమ్మల్ని అయితే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనివని శ్రీనివాసానంద స్వామి స్పష్టం చేశారు. హిందుస్థాన్ పార్టీ వ్యవస్థాపకుడు ఓంకారు ఇంకెవరో బాధ పెట్టొద్దు, తిరుమలకు రావద్దని. సరే, సాధువులు పాపం పీఠాధిపతులు ఏదో చెప్తే బాగానే ఉంది. వాళ్ళ పీఠాధిపతులే స్వయంగా జగన్ను తీసుకుపోయి పూజలు చేపించేసి ఆయనకు ముద్దులు పెట్టిన రోజు మరి ఈ సాధు సంతులు ఎందుకు మాట్లాడలేదు అంటే మీకు హిందుత్వం మీద ప్రేమ లేదా? అరే, అక్కడ బీజేపీ ఉన్నా, వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, సనాతన ధర్మానికి నష్టం జరుగుతుంటే ఏ పార్టీనైనా సరే ఉపేక్షించకూడదు కదా. ఏ పార్టీనైనా ఉపేక్షించొద్దు కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇదే జగన్ హయాంలో మత మార్పిడి కోసం కృష్ణా నదిలో ఆ మత మార్పిడికి సంబంధించినటువంటి బాప్టిజం అవేదో కట్టిరన్లా బాప్టిజం ఘాట్లు కట్టిరు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు పోరాటం చేయలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? భారతీయ జనతా పార్టీ ఎందుకు మూసుకొని కూర్చున్నది? ఆ రోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఇంకొక విడ్డూరమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు, సోమ్ వీర్రాజు గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి, ఈయన శ్రీకాళహస్తి, విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం రమేష్, వీళ్ళందరూ కలిసి అమిత్ షా వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కలిసి ఉన్నప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్ ఇస్తేనే లోపల రావాలి అమిత్ షా తోటని ఆ రోజు ఎందుకు డిమాండ్ చేయలేదు? ఆ రోజు ఎందుకు భయపడ్డారు? అంటే భారతీయ జనతా పార్టీ విధానం ఇదా? ఒక్కసారి ఆలోచించండి. ఇదొక అంశము. ఇదేంటిది? స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఈవో సింగాలో ఏదో పేరు ఉంటుంది, అప్పటి ఈవో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆ పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మిగిలినటువంటి సాధువులు, సంతువులు, బ్రాహ్మణులు, లేకపోతే హిందూ సనాతన ధర్మవాదులు, ఈయన భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్. మరి ప్రధానమంత్రితో పాటు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా వచ్చిండు కదా. తేదీలు అవన్నీ మీరే చూసుకోండి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి, నువ్వు తిరుమలకు అడుగు పెట్టాలంటే మళ్ళా నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు? ఒక వ్యక్తి ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇవ్వాలి? 2009లో జగన్ను సమర్థించడం కాదు, బీజేపీ ద్వంద్వ విధానాలను ప్రజలకు తెలియజెప్పడమే. మీ విధానం ఒకటైతే చంద్రబాబు నాయుడు అమిత్ షా పైన దాడి చేసిన రోజు మీ విధానం అట్లనే ఉండాలి, చీ కొట్టాలి. ఒక భక్తుడిగా వచ్చినటువంటి అమిత్ షా పైన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దాడి చేస్తుంది? మీరా హిందువుల గురించి మాట్లాడేది? ఆయన దైవం కోసం వచ్చింది కదా, భక్తి కోసం వచ్చింది కదా అమిత్ షా, రాజకీయాల కోసం రాలేదు కదా. కానీ రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు కాదా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదా. ఇవాళ సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతారు? మీ బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే హిందుత్వం ఒక్కసారిగా మారిపోయిందా? ఆ రోజు తిరుమలకు ఒక భక్తుడిగా అమిత్ షా రాలేదా? అమిత్ షా ఒక భక్తుడిగా తిరుమల కొండ మీదకి వస్తే ఒక భక్తుడి పైన ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేస్తే సిగ్గు లేకుండా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించాడు? ఆ రోజు దాడి చేసినటువంటి వాళ్ళందరినీ మక్కలు ఎరగదని వాళ్ళ జైలు వేస్తారా? వెయ్యరా? ఒక్కసారి చెప్పండి. వేయకపోతే మీకు మాట్లాడేటువంటి అర్హత లేదు, వెయ్యకపోతే మాట్లాడేటువంటి అర్హత లేదు.
ఖచ్చితంగా దీనిపైన స్పష్టమైనటువంటి విధానం చెప్పాలి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇగో మీరు పక్కన పాపం ఇక్కడ ఫోటోలకు పోజులు ఇచ్చారు కదా, వెనకాల ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలనే ఉండి పక్కనే ఉండి వీళ్ళంతా బీజేపీ నాయకులే, పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీ నాయకులే. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పక్క నుండి మీరు దర్శనం చేసుకొని ఆయనతోటి ఫోటోలు పోజులు ఇచ్చిన రోజు పక్కనే ఉన్నాడుగా, చెవులో చెప్పొచ్చు కదా జగన్ వెంటనే డిక్లరేషన్ ఇవ్వమని. ఆ రోజు డిక్లరేషన్ ఇచ్చిండా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మరి భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు? ఇవాళ భారతీయ జనతా పార్టీలు మీరు పాపం ప్రాయశ్చిత్తం చేసుకోండి. మీరు ఆ రోజు ప్రశ్నించినందుకు మీరు ముక్కు నేలకు రాయండి. అంటే మీ అవసరాలు ఉంటే ఒక రకంగా, మీ అవసరాలు తీరితే ఇంకో రకంగా ఉంటారా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడుని, తెలుగుదేశం పార్టీని, వాళ్ళ శ్రేణుల్ని ఒక భక్తుడుగా వచ్చినటువంటి అమిత్ షా, ఆయన హోంమంత్రి అయితే అయి ఉండవచ్చు, హోంమంత్రిగా ప్రోటోకాల్ ప్రకారం అమిత్ షా గారిని దర్శనం చేస్తారు. కానీ ఆ రోజు దాడి చేసినటువంటి వాళ్ళు మరి ఇవాళ హిందూ సనాతన ధర్మం తిరుమల లడ్డుకు అపవిత్రం జరిగిందంటే ఒక భక్తుడి పైన దాడి జరిగితే అపవిత్రం జరగలేదా? స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఈ తిరుమల కొండకు దర్శనానికి వస్తే దాడులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ సన్నాయి నొక్కుతుంది. ఎందుకు ఇవాళ మీరు పాప ప్రక్షాళన కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు, ఇవాళ తెలుగుదేశం పార్టీ స్పష్టంగా క్షమాపణ చెప్పి ఏడుకొండల వెంకటరమణని ఆ ఆలయ గర్భగుడి ముంగట చంద్రబాబు నాయుడు ముక్కు నేలకు రాయాలి. అట్లయితేనే మీకు మాట్లాడేటువంటి అర్హత ఉంటుంది. మీరు దాడులు చేస్తే ఒక రకంగా ఉంటుంది, మీరు పుష్కరాలకు పోయి మందిలను చంపితే ఏం కాదు, మీరు అభివృద్ధి పేరిట విజయవాడలో మొత్తం ఏంటిది దేవాలయాలను కూలగొట్టిన రోజు బీజేపీలు సపరేకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రాణాలకు తెగించి ఏ ఒక్క రోజైనా మాట్లాడిరా? బాప్టిజం ఘాట్లు కడుతుంటే ఏ ఒక్క రోజైనా బీజేపీ శ్రేణులు మాట్లాడినాయా? ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారైనా మాట్లాడినాయా? మీది ఏది? మీ విధానం ఏది? మీ పద్ధతి ఏది? చంద్రబాబు నాయుడు ఒక్కరోజైనా మాట్లాడా? ఇదే చంద్రబాబు నాయుడు చర్చిలు కట్టడానికి, మౌల్వీలకి హజ్జుకు పోవడానికి, మసీదులు కట్టడానికి, దర్గాలు కట్టడానికి, పాస్టర్లకి, ఇమాంలకి ఇవాళ జీతాలు ఇస్తుంటే పొత్తులో పెట్టుకొని ఒక మంత్రి పదవి, కేంద్రంలో మంత్రి పదవులు, రాష్ట్రంలో పొత్తులు పెట్టుకొని ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మౌల్వీలకి, హజ్లకి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఒక్కసారి చెప్పండి. అది ఏ విధంగా సమంజసమైనటువంటి మాట? నిజంగా మీరు హిందువులైతే ఇవాళ సాధు సంతులందరూ కూడా మీరు చెప్తున్నారు కదా, ఈ అంశంలో తిరుమలలో జగన్ మద్దతు తెలపడం కాదు, జగన్ మతం మార్చుకున్న తర్వాత ఆయన హిందూ గుళ్ళకు, హిందూ దేవాలయాలకు ఎక్కడ పోయినా రాజకీయం మాత్రమే. ఆయనకు హిందూ దేవుళ్ళపైన ఏ రోజు గౌరవం లేదనేటువంటిది స్పష్టంగా నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. నేను వ్యక్తిగత చూసినాను కాబట్టి రాజకీయం మాత్రమే. హిందువులు ఎవరైనా సరే కాంగ్రెస్లో, టీడీపీలో, లేకపోతే బీజేపీలో ఎక్కడికైనా ఈ ఇఫ్తార్ పార్టీలకు, చర్చలకు వేరంటే అది కూడా డ్రామా నాటకమే. డ్రామా రాజకీయాల కోసం, ఓట్ల కోసం హిందువులు అక్కడికి పోయి పనిచేసినా అది డ్రామా నాటకమే. జగన్మోహన్ రెడ్డి గుడికి పోయినా అది డ్రామా నాటకమే తప్ప అది నిజమైనటువంటి విషయం కాదు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం, అంటే అవసరం కోసం అసిద్ధం తినేటువంటి వ్యక్తులే వీళ్ళంతా, రాజకీయ నాయకులంతా అనేటువంటిది అర్థమైపోయింది. ఈ విషయంలో ఆంధ్ర బీజేపీ, ఆంధ్ర టీడీపీ స్పష్టంగా చెప్పాలా? అమిత్ షా పైన దాడి చేస్తే ఒక భక్తుని పైన దాడి చేసినట్టా కాదా? మీరు పాప పంకిలను చేస్తారా? బీజేపీ సమాధానం చెప్పండి. అంటే మీరు పొత్తు పెట్టుకుంటే ఈ ఒప్పులైపోయినాయా? ఏదైనా జరిగిపోతుందా? మరి చంద్రబాబుతోటి ఇవాళ అదే ఆనంద నిలయం ముంగట, అదే దేవదేవుడి గర్భగుడి ముంగట ముఖ్యమంత్రి పోవచ్చు అంత దూరం పోయి ముక్కు నేలకు రాసి మా శ్రేణులు ఆ రోజు ఇగో తిరుపతిలో భక్తుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళపైన దాడి చేసినందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి అనేటువంటి మాట ఒకటి చెప్పించండి. దమ్ముందా బీజేపీ నాయకులకి? మరి కలిసి తిరిగి చేసినటువంటి మీరా మాట్లాడేది? ఇవాళ ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? ఏదైనా సరే మేము ఏం చెప్తా నడిచిపోతుంది, 2 నాలుకల దూరంతో ఉంటాం, అవసరమైతే అటు పోతాం, అవసరమైతే ఇటు పోతాం, కొద్ది రోజులు జగన్ తోటి ఉంటాం, కొన్ని రోజులు చంద్రబాబు నాయుడుతో ఉంటాం. బీజేపీ అక్కడ చంద్రబాబు అనుకూల బీజేపీ, వైసీపీ అనుకూల బీజేపీ, బీజేపీ అనుకూల బీజేపీ, 3 దగ్గరలో చీలిపోయినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. అట్లయితే ఇవాళ మాట్లాడొద్దంటే మాట్లాడాలి. అరే మీ చేతిలో అధికారం ఉన్నది, దమ్ముంటే ఆ నెయ్యి వాడి రాలేదా చెప్పొచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, సిబిఐ ఎంక్వైరీ వేయండి. చంద్రబాబు నాయుడే కదా ఇవాళ ముఖ్యమంత్రి, బీజేపీ అందులో భాగస్వామ్యంగా ఉంది కదా, ముఖ్యమంత్రి ఒక సంతకం పెట్టు, సిబిఐ ఎంక్వైరీ వేసేయండి. ఒక మాట మొత్తం అన్నిట్లో నీళ్ళేందో పాలేందో తెలిసిపోతుంది కదా, నెయ్యి కల్తీదా కాదా తెలిసిపోతుంది కదా. దమ్ము లేదా మరి మీకు? ఇంతకంటే దారుణమా? ఇక మళ్ళా ఇదే మాట ఆంధ్రదే ఇంకోటి వచ్చింది.
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24వ తారీఖు ఒక ఏమిచ్చిందంటే, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ hereby అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెకండ్ MSME టెక్నాలజీ సెంటర్ TC కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఇన్ స్టేట్ at Amaravati in capital region Development Authority CRDA area by the Ministry of MSME Government of India instead of the previously approved location at Mega Industrial Hub Kopparthi. ఒకే అంశం పైన MSMEకి సంబంధించినటువంటి టెక్నికల్ సెంటర్ని గత ప్రభుత్వం కడపలో పెడితే, కొప్పర్తి అనేటువంటి ఏరియా అంట కడపలో పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని CRDAకి పెంచారు. జగన్ వస్తే కడపలో పెడతాడు, చంద్రబాబు నాయుడు వస్తే అమరావతిలో పెడతాడు. అంటే పిచ్చి వల్ల ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి కడప నుంచి మీరు అమరావతి తీసుకుపోతారా, కడప ప్రజలకు అన్యాయం చేస్తారా, అక్కడ ఆల్రెడీ పెడదామనుకున్న దాన్ని ఇవాళ అమరావతికి మార్చడానికి కారణం ఏమిటి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద చూడాలి, కడప మీద కక్ష తీర్చుకోవడం ఎందుకు? 7 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది వాళ్ళ తెలుగుదేశం పార్టీకి కడప. మరి కడప మీద కడపలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పాలి, మీరు దమ్ముంటే చేతనైతే మీరు కేంద్రంలో మీరున్నారు, భాగస్వామ్య పక్షాలు కదా, అమరావతికి ఇంకొకటి తీసుకురండి. కడపలో ఉన్నదాన్ని తెడగొట్టి కడప దాన్ని అమరావతి తీసుకొచ్చుకోండి ఎందుకు? కడపలో ఉన్నటువంటి దాన్ని అమరావతికి తీసుకురావడం ఎందుకు? అమరావతికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇగో ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ముందు చూపు, కార్యదీక్షత. ఇదేనా మీ ప్రభుత్వం చెప్పేది? బీజేపీ సమాధానం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కడప నుంచి అమరావతికి మార్చడానికి కారణం ఏమిటి? ఒకవేళ మీరు అమరావతిని పెట్టాలంటే ఇంకా మస్తున్నాయి, కొత్త పథకాలు లేవచ్చు, కొత్త కంపెనీలు లేవచ్చు. కడపలో ఉన్న దాన్ని ఎత్తుకపోవాల్సినటువంటి కర్మ ఏం పట్టింది? కడప మీద మీకెందుకు కోపము? 7 మంది కడప ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ సమాధానం చెప్పాలి. మీరు కడపకి ఎందుకు అన్యాయం చేయాలి? అమరావతికి 2 కాకపోతే ఇంకా 3 తీసుకురండి, ఇంకా 10 తీసుకురండి. కేంద్రం మీ చేతిలో ఉన్నది కదా, అది తీసుకురాకుండా ఏది పెడితే అది చేసేసి ఎట్లా పడితే అట్లా చేయడం ఏంది?